ఆత్మకూరు మండలం రాఘవపురం గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ సిపిఐ బలపరిచినటువంటి యువజన నాయకుడు నయీం గారికి భారీ ఓట్లతో గెలిపించాలని అఖిల భారత యువజన సమితి రాష్ట్ర సమితిని ఇక్కడ గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే నయీం గతంలో యువజన రాజకీయాల్లో యువజన ఉద్యమాల కోసం అదేవిధంగా అఖిల భారత యోజన సమిత్యాలు పనిచేస్తుంటూ అనేక యోజన ఉద్యమాలను ఈ గ్రామంలో ఈ జిల్లాలో నడిపించినటువంటి జిల్లా నాయకుడు. అందుకే నయీం ఇక్కడ ఈ గ్రామానికి అభివృద్ధి కావడం చాలా గ్రామానికి అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే యువకులు రాజకీయాలు రావాలని కూడా అఖిల భారత యోజన సమిత్య దశాబ్దాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో దేశంలో ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ యువజన సంఘం కానీ ఈరోజు నయీంకి అభివృద్ధిగా ఇక్కడ చేసి నయీంని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. మేము కూడా దాంట్లో భాగంగానే హైదరాబాద్ నుంచి నయీం ప్రచారంలో పాల్గొనడానికి వచ్చాం. ఇక్కడ గ్రామ ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తున్నా, అఖిల భారత యువజన సమిత్యగా మీకు మీ గ్రామానికి అభివృద్ధి కావాలంటే ఒక యువకుడిని గెలిపించుకోండి. నిజాయితీ నిబంధనలతో పనిచేస్తున్నటువంటి యువకుడు నయీం అనేక ఉద్యమాల్లో మేము అబ్జర్వ్ చేసినాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విద్య వైద్యం ఉపాధి కోసం అనేక త్యాగాలు చేసి జైలులకు వెళ్ళినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడు మీకు రేపు నాయకుడు అయితే ఎక్కడైనా కొట్లాడతాడు, ఎక్కడైనా మీకు నిధుల కోసం, మీ రోడ్డు కోసం, మీ స్కూల్ సమస్య కోసం, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల కోసం, పెన్షన్ కోసం, రేషన్ కార్డు కోసం అనేక సమస్యల మీద నయీంతోనే సాధ్యమవుతుంది. అందుకే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి నయీంని భారీ మెజారిటీతో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా గెలిపిద్దామని కూడా విజ్ఞప్తి చేస్తాం.